జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయింది. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్వాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. అయితే ఈ రోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు జీవో నెంబర్ 3 మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3 చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రోజున్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ 3ని తీసేస్తుంటే చోద్యం చూశారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ 3 ఈ రోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి ఏదో విధంగా కాపాడాలి, ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే 275 జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలానే దాంట్లో ఇబ్బందులు కలిగితే 2000 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాను. అలాంటిది 2020 సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ 3ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే జీవో నెంబర్ 3ని కాపాడాలనుకుంటే, జీవో నెంబర్ 3 ఒక ఫలాన్ని ప్రజలకు అందించాలనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు? గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు కదా, వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. దొంగచాటుగా వెళ్ళి అటెండెన్స్ లిస్టులో సంతకాలు పెట్టేసి దొంగచాటుగా వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా. కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటది కదా. జీవో నెంబర్ 3 మీద మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడటం లేదు? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే, గిరిజన జీవాల మీద నిజంగా ఆశ ఉంటే, గిరిజన ప్రజానికానికి ఏదైనా సేవ చేయడానికి కార్యక్రమం చేస్తే జీవో నెంబర్ 3 తీసుకొచ్చినప్పుడు గానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నాకే కాదు, గిరిజన ప్రజానికానికి అందరికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా, లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా? ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం చూస్తే
తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దానైనా ముందు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది, గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చిన నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకోని జీవో నెంబర్ 3 కాదు, ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఒకటేనండి, గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది. మేము గతంలో ఈ రోజే కాదు, గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది, ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను, నిజంగానే వైసీపీ నాయకులకి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం. మీరు కూడా అడగండి వాళ్ళని, మీ పదవులు రాజీనామా చేసి రండి. మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామాలు చేసినండి పదవులన్నిటికీ. కానీ మీ ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు. మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు, ప్రజల కోసం రాజీనామా చేయండి, ఉద్యమంలోకి రండి, వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ, మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఇది, గిరిజన ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తాం. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు. గత 5 సంవత్సరాలు మనం మోసపోయాం. గత 5 సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది, అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది, మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది. ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే, ఇది మా డిమాండే కాదని. మరి మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు? మీ డిమాండే కాదు, అది మీ హామీ మీద మేము నెరవేర్చాలి. మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక విషయం చెప్పాలండి, గత 5 సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు. అన్ని వర్గాల ప్రజలకి, అది ఏ ఎంప్లాయీస్ అవని లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోవడం జరిగింది. ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ, ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొస్తున్నాం. ఈ రోజు అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకొస్తాం. నేను అమరావతి, అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి, అలా ప్రతి ఇష్యూని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బుర్రజలేటువంటి కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకి అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఒకటే అడుగుతున్నాం, మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కలిసి రండి, అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం. ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతానికి మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి. తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సుందరానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే